ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను, ఆలకిద్దాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చదవబడిన వాక్య ధ్యాన నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమోన్నతమైన మా దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ నామాన్ని పాటల ద్వారా మహింపరిచి ఉన్నాం. మరి ఈ సమయంలో మీ విలువైనటువంటి వర్తమానమును మేము ధ్యానించుకొనబోచుండగా విలువైనటువంటి మాటలు మీరే పలికింప చేయండి అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ఆలకిస్తున్న వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షించుచున్నారో వారిని కూడా మీరు దర్శించండి. అందరికీ కావలసిన వర్తమానం మీరే మాకు అనుగ్రహించండి. నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థం అయిపోతుంది కనుక మీరే మీ నోటి బోరగా నన్ను వాడుకోనమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున పరిశుద్ధాత్మ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్యం కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దీని అర్థం, లేకపోతే ఈ వాక్యం పలుమార్లు అనేక సార్లు వినే ఉండొచ్చు, చదివే ఉండొచ్చు, లేక ఎంతోమంది దైవ సేవకుల నోట నుండి వచ్చిన ఆ పలుకులు మీరు వినే ఉండొచ్చు. అయితే దేవుడు ఒక వినూత్నమైనటువంటి కోణంలో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకే వాక్యాన్ని దేవుడు అనేక రకాలుగా మాట్లాడగలిగిన సమర్థుడు. ఈరోజు మనకు కావాల్సిన అట్టి బలమైనటువంటి వాక్కులు మనకు వినిపింపచేసి మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అనే పదాన్ని మనం చూస్తాం. దుప్పి అనగా ఏంటి? అసలు దుప్పి అంటే ఎలా ఉంటుంది? అది నీటి మీద ప్రాకేదా, లేకపోతే నీటిలో ఈదేదా, బురదలో ఉండేదా, లేకపోతే దానికి కూరలు ఉంటాయా? చాలామంది దుప్పి అన్నప్పుడు ఏదేదో ఆలోచనలు వారి హృదయంలో మదులుతూ ఉంటాయి, వారి హృదయంలో అనుకుంటూ ఉంటారు. అయితే అసలు దుప్పి అనగా అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో డీర్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో డీర్ అనగా అర్థం ఏంటంటే జింక అని అర్థం. ఇంకో భాషలో చెప్పాలి అని అంటే లేడీ అని అర్థం. జింక జాతికి చెందిందే ఈ దుప్పి అన్నమాట. అయితే ఈ దుప్పిని గూర్చినటువంటి విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో లిఖింప చేశారు. దేవుడు అనేక మార్లు చెట్లను ఉదాహరణగా తీసుకున్నారు, తర్వాత జంతువులను కూడా ఉదాహరణ తీసుకున్నారు, అలాగే పక్షులను కూడా ఉదాహరణ తీసుకున్నాడు దేవుడు. అయితే అన్నిటికన్నాను కూడా ఈ కీర్తన ఒక ప్రత్యేకతగాంచింది. ఏంటి ఈ దుప్పి? ప్రత్యేకంగా దుప్పి నీటి కొరకు ఆశించే ఆ రీతి ఏంటి అని చాలా సందేహాలు ఉన్నాయి. కానీ దీని గురించినటువంటి ధ్యానం మనం చేసినప్పుడు చాలా విలువైన విశేషమైనటువంటి విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తారు. ఈ దుప్పికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటి అని చూస్తే, దుప్పికి నీటి మీద ఒకానొక సందర్భంలో ఒక ఆశ కలుగుతుందంట. ఏం ఆశ?
నీరు నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉంటుందంట. ఒక్క దుప్పే ఉంటుందా? ఏ గేదెలు ఉండవా? బర్రెలు ఉండవా? లేకపోతే ఎద్దులు ఉండవా? ఇంకా చెప్పాలంటే రకరకాల జంతువులు అరణ్యంలో ఉంటాయి కదా. మరి ఏ ఇతర జంతువుల గురించి రాయలేదే? గేదెను గురించి రాయలేదు, బర్రెని గురించి రాయలేదు, మరి ఇంకా పులులను గురించి కూడా రాయలేదు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్న అనే పదం నిజంగా మన హృదయానికి ఎన్నో విషయాలను తెలియజేసేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూసినట్లయితే అరణ్యంలో నీటి కొరకు జంతువులు వెతకటం అనేది సహజ సాధారణమే. అవి వెతుకుతూనే ఉంటాయి. అయితే అరణ్యంలో నీరు అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. అరణ్యంలో నీరు ఎక్కడైనా దొరుకుతుంది. ఆ గుంటలోనో బురదలోనో, చెప్పాలంటే ఎండాకాలం అయినప్పటికీ కూడా నదుల్లో మనకు కనబడతాయి. ఎక్కడో ఒక చోట గుంట వంటి ప్రాంతం ఉంటే నదంతా ఎండిపోయినా కూడా ఆ నదిలో ఆ గుంటలో మాత్రం నీరు అలా ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే మరీ అరణ్యంలో, దట్టమైన అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు కొండల మీద కూడా గుంటలు వంటి ప్రాంతాలు ఉంటాయి. వర్షం పడిన ఆ నీరు ప్రవహించి ఆ గుంటలో స్టోర్ అయి ఉంటాయి. ఆ గుంటలో ఎన్నో నెలల నుంచి అలా ఉండిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఆ కొండ ప్రాంతం క్రింద కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దాహం అనేది అందరికీ వేస్తుంది. దాహం అనేది అందరికీ వేయదా? అందరికీ వేస్తుంది. మనిషి అన్నాక, జీవి అన్నాక, ప్రాణి అన్నాక అన్నిటికీ దాహం ఉంటుంది. కానీ అన్ని జంతువులు ఒక లెక్క అయితే ఈ దుప్పి మాత్రం ఒక ప్రత్యేకత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గేదెలు, బర్రెలు, లేకపోతే అడవి జంతువులు, పులులు ఇవన్నీ కూడా ఆ కొండ మీద స్టోర్ వాటర్ అయినా పర్లేదు తాగుదాం అనుకుంటాయి. తర్వాత ఆ కొండ క్రింద లోయ ప్రాంతంలో ఒక గుంటలో ఉన్న నీరైనా త్రాగడానికి ఇష్టపడతాయి. లేదు, ఒక కాలువలో ఉన్నటువంటి ఆ మురికి నీటిలో మధ్యలో తేటగా కనబడే నీళ్లు తాగడానికి ఇష్టపడతాయి. లేకపోతే ఆ కాలువలో, లేకపోతే అక్కడ బురదలో నీరు త్రాగే జంతువులు ఉంటాయి. కానీ ఈ దుప్పి మాత్రం ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంది. ఏంటనంటే ఈ బురదలో ఉండే నీళ్లు నాకొద్దు, ఆ కొండ మీద స్టోర్ అయిపోయిన నీరు నాకొద్దు, లేకపోతే ఇక్కడ ఈ వాగులో ఎక్కడో ఒక గుంటలో నిలువ ఉన్న నీరు నాకొద్దు, కానీ నాకు మాత్రం నీటి వాగులు కావాలి అని ఆశపడుతుందంట ఒక దినాన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎతుకుతుంది. ఈ దుప్పి ఏదైతే ఉందో అన్నీ వెతుకుతూ ఉంది. ఆ కొండ మీదకి వెళ్తుంది, స్టోర్ నీళ్ళే ఉంటున్నాయి. కొండ కింద లోయలో వెతుకుతుంది, అక్కడ కూడా స్టోర్డ్ వాటరే ఉంటున్నాయి. మరి కాలువలోకి వెళ్ళింది, కాలువలో బురద నీళ్ళు ఉన్నాయి. లేకపోతే నది ఒడ్డుకి వెళ్ళింది, అక్కడ కూడా నిల్వ ఉన్నటువంటి నీరు ఉంది. వెతికి 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 వేసారిపోయింది. ఎక్కడ కూడా దాని దాహము తీర్చబడడం లేదు. అందుకనే పక్క జంతువులు అంటున్నాయి కదా, ఓ దుప్పి, ఓ దుప్పి, ఎందుకు నువ్వు అంత ప్రయాసపడి ఆ నీటి కొరకు ఎదురు చూస్తున్నావు? ఇదిగో ఈ బురదలో తేటగా ఉండే నీరు ఎత్తుక్కోలేకపోతే ఆ బురదలో నీరు తాగు అని అంటే, లేదు, నేను ఈ నీరు తాగడానికి ఇష్టపడడం లేదు. అలాగే ఓ గేదె వచ్చి అడుగుతుంది కదా, ఇదిగో ఎందుకు నువ్వు అంత ప్రయాసపడి ఎతికేది? ఆ గుంటలో ఉన్న నీళ్లు తాగొచ్చు కదా అని అంటది. అప్పుడు ఈ దుప్పి అంటది కదా, ఆ గుంటలో నీరు తాగడానికి నా మనస్సు రావడం లేదు కనుక ఆ నీళ్ళు నేను తాగను. అలాగే రకరకాల జంతువులు రకరకాల ప్రలోభాలు పెట్టి ఉన్న నీటితో సరిపెట్టుకోవచ్చు కదా, ఆ గుంటలోయో ఆ బురదలోయో సరిపెట్టుకోవచ్చు కదా అనంటే ఈ దుప్పి అంటది కదా, నో, నేను వాటిని తాగడానికి ఇష్టపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మిగతా జంతువులు అయితే గబగబా వెళ్ళిపోయి మూతిని పెట్టి తాగేస్తాయి. అదే గేదెలు అనుకోండి, కుడితి తొట్టులో చూస్తే భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది, అయినా కూడా వెళ్ళిపోయి దానిలో పాయసం పరమాన్నం తాగుతున్నట్లుగా తాగేస్తూ ఉంటాయి.
లేకపోతే ఇతర జంతువులు ఏదైనప్పటికీ కూడా ఆ ప్రాంతం ఎలాగుంది, ఆ త్రాగే నీటి ప్రాంతం ఎట్లాగుంది, ఏంటి అక్కడ నీరు మంచిదా చెడ్డదా, దాది త్రాగితే నా ఆరోగ్యం బాగుంటుందా బాగోదా అని ఇవేవి పట్టించుకోదు. వెళ్ళిపోయి నీరు ఎక్కడ కనపడితే అక్కడ తాగేసేస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మనుష్యుడు కూడా ఎక్కడ కనపడితే అక్కడ పాపం చేయడానికి ఇష్టపడిపోతున్నాడు. బురద నీళ్ళైనా పర్లేదు, నాకు ఇదే చాలు, ఇదే బాగుంది అని ఆ బురద నీరును కూడా ఆశించేవారై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే లోకంలో కనబడుతున్న ప్రతి ఆశను కూడా ఇతర జంతువులు ఈ దుప్పితో మాట్లాడినట్లుగా ఆ నీరు కోసం ఏం ప్రయాసపడతావు కానీ ఈ నీరు తాగు అని చెప్పినట్లుగా మనుషులు కూడా చెప్తారు. ఏంటో తెలుసా? ఇదిగో ప్రార్థనకి ఏం వెళ్తావులే కానీ, దేవుని వాక్యం ఏం చదువుతావులే కానీ, ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకో, లేకపోతే అక్కడ కూర్చో, లేకపోతే మీటింగ్కి వెళ్ళాలా, అంతమంది జనంలో నువ్వు ఉండాలా, లేకపోతే దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలా, ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయాలా అని ఇలాంటి ప్రలోభాలు అపవాది మనస్సులోనికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది జీవితంలో ఎట్లా ఉంటుందంటే, కొంతమంది స్నేహితులు ఉంటారు, కొంతమందికి కొంత బంధుమిత్రులు ఉండొచ్చు. ఈ మిత్రులు రక్త సంబంధులు, ఆత్మీయులు అనబడిన వారు, స్నేహితులు అనబడిన వారు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదిగో ఆ పాపం చేయడానికి చిన్నదే కదా కానిచ్చే, లేకపోతే ఇదిగో ఈ మత్తు పదార్థాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడు, తర్వాత నీవే వదిలిపెట్టో, ఇదిగో ఆ తప్పుడు మార్గంలోకి వెళ్ళు, ఏమి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది, మొదట్లో కొంచెం భయంగా అనిపిస్తుంది, తర్వాత అంతా బాగానే ఉంటుంది, లేకపోతే ఈ అక్రమాన్ని చెయ్యి, ఈ వ్యభిచారం చెయ్యి, దీనివల్ల నా పెద్ద ఇబ్బంది ఏముండదు, ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది లేరు అని పక్కనున్నటువంటి జంతువులు దుప్పికి చెప్పినట్లుగా ఈరోజు మనుషులకు కూడా చెప్పేవారు ఉన్నారు. కొంతమందికి నేరుగా వచ్చి చెబుతున్నారు, కొంతమందికి అపవాది వారిలో ఉండి ప్రేరేపణ కలిగిస్తోంది. ఈరోజు అనేక మంది యవనస్తులు అలాగే ఉన్నారు, అనేక మంది స్త్రీలు అలాగే ఉన్నారు, అనేక మంది పురుషులు అలాగే ఉన్నారు. అందుకనే వారి జీవితాలు ఎలాగా మార్చబడినాయి తెలుసా? బురద వంటి నీటిని పోలి ఉన్నారు. ఆ నీరు త్రాగిన ప్రతి ఒక్కరు కూడా ఆ నీటిలో ఉండేటువంటి ఆ జబ్బు కణాలన్నీ కూడా వారి హృదయంలోకి వచ్చేస్తాయి, వారి దేహంలోకి వచ్చి ఏమైపోతుందో తెలుసా? ఆ పాపానికి పరిహారం ఏమవుతుందో తెలుసా? మరణము ప్రాయశ్చిత్తంగా మార్చబడుతుంది. బురద నీటిని త్రాగితే జంతువులలో రకరకాల వ్యాధులు కలిగి మరణిస్తాయి. అలాగే మనుష్యుడు కూడా ఏమని చేస్తున్నాడంటే, ఈ బురద వంటి స్వభావం కలిగి బురద నీటిలోనే ఉంటూ ఆ నీటిని త్రాగుతూ శరీరంలోనికి వ్యాధిని తెచ్చుకుంటున్నారు. దాన్నే బైబిల్ ఏముందో తెలుసా? పాపానికి జీతం మరణమే ప్రాయశ్చిత్తం అని ఉంది, మరణమే సంభవించునని ఉంది. పాపానికి ప్రాయశ్చిత్తం మరణము. ఈ బురదలో నీరు త్రాగుతున్నంతసేపు ఏం అనిపించటం లేదు. ఆ బ్యాక్టీరియా, ఆ క్రిములు, ఆ కణములన్నీ కూడా శరీరం లోపలికి చేరిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కో దినాన ఆ పతనా స్థితికి తీసుకొచ్చేస్తూ ఉన్నాయి. అందుకే బురద నీరు యొక్క ఆ భయంకరమైన స్థితి ఈ దుప్పికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దుప్పికి తెలుసు కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? మీరు తాగమన్నా కూడా అంటదే నో అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెప్పగలుగుతున్నాం మనం. స్నేహితులు అంటారు, స్కూల్లో కానీ కాలేజెస్ డేస్లో కానీ యవనస్తులు అంటారు, రే ఈరోజు మనం సినిమాకి వెళదాం, అందరం కలిసి సిట్టింగ్ వేసుకొని మత్తు పదార్థాలు తాగుదాం. డ్రగ్స్, గంజాయి ఈరోజు విపరీతంగా ప్రబలిపోతుంది. గంజాయి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది విద్యార్థులు, యవనస్తులు వీటికి బానిసలైపోతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? పక్కనున్న దుప్పికి చెప్పిన ఈ ఇతర జీవులు, జంతువులు ఏదైతే ఉన్నాయో, ఈ బురద నీరు తాగి తృప్తి చెందు సంతోషపడని చెప్పినాయో, అలాగే వారి ప్రక్కనే ఉండి ఇదిగో ఈ పాపం చేసి తృప్తి చెందు అని చెప్తా ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ యవన కాల జీవితంలో ఇటువంటి బురద వంటి నీటి మీద నీ ఆశ పడినట్లయితే, నీ కనుదృష్టి పడినట్లయితే, ఇతరులు నిన్ను ప్రేరేపించి ఈ నీటి వైపు నిన్ను తీసుకుని వెళ్తున్నట్లయితే, నిశ్చయముగా ఆ నీరు వ్యాధి గలది, ఆ నీరు భయంకరమైనటువంటి శాపమును తీసుకొచ్చేది, ఆ నీరు భయంకరమైన విపత్తును నీ శరీరానికి, నీ ఆత్మకు, నీ దేహానికి తీసుకొచ్చేటిదై ఉన్నది.
నా తండ్రి చెప్తున్నాడు కదా ఈ ఉదయకాల సమయంలో, ఇదిగో బురద నీరును త్రాగమంటే దుప్పు అంటది కదా, నో నేను త్రాగనని చెప్తుంది. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావు అలాగా? నో, నీటి ఓటలు కాదు, ఈ బురదలో నీటిని కాదు, లేకపోతే స్టోర్డ్ వాటర్ కాదు నేను తాగాలనుకుంటుంది. జీవజల నదులు వంటివి, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఎదురు చూస్తుందో నేను కూడా అలా ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఏంటంట, ఈ దుప్పికి ఏం కలుగుతుందంట? నీటి వాగుల మీద ఆశ కలిగి ఉన్నది. ఆ ఆశ ఎంతలా కలిగి ఉన్నదంటే, కొండ ఎక్కింది ఆ నీటి వాగులు వస్తాయేమోనని ప్రయాసపడి ఎక్కింది. కానీ అక్కడ నీటి వాగులు ఏం లేవంట, అసలే లేవు. స్టోర్డ్ వాటర్ ఉన్నాయి, నిలువ ఉన్నటువంటి నీరు ఉంది, నాకొద్దు అని నెమ్మదిగా కిందకి దిగి ఇప్పుడు లోయ యొద్దకు వచ్చింది. లోయ యొద్దకు వస్తే ఎప్పుడో పడిన నీరు ఆ లోయలో స్టోర్డ్ వాటర్గా ఉంది. వాటిని కూడా చూసింది, నో ఈ నీరు నాకు వద్దు. అలాగా అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. ఆ లోయలోను, ఆ కొండ మీద, ఆ చెరువులో, ఆ కాలువలో, ఆ వాగులో చూసినా కూడా నీరు కనబడుతుంది, కానీ తాగడానికి ఇష్టపడటం లేదు. వెతుకుతూ వెళ్తూ ఉంటే ఎండ వేడిమికి ఆ ఎండమావులు కనబడుతున్న వాటిని కూడా వెంబడిస్తోంది. ఓ అక్కడ నీరు కనబడుతుంది అని వెళ్ళి చూసేసరికి అక్కడ నీరు కనబడటం లేదు. అంతలో అయ్యో ఎంతసేపు వెతికాం కదా, ఇన్ని రోజుల నుంచి ప్రయాసపడి వెతుకుతున్నాం కదా, ఆ నీరు దొరికేటట్లుగా లేదే, ఈ ప్రయాసంతా వ్యర్థమే, ఇక నీరు వాగులు లేవు, ఏమీ లేవు అనుకుని ఆగిపోయిద్దా అనుకుంటే అప్పటికి కూడా ఆగిపోదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎడారిలో ఎండమావులు మనకు కనబడుతూ ఉంటాయి. బాగా ఎండాకాలంలో రోడ్ల మీద కూడా తారు కూడా కరిగిపోయే సమయంలో మనకి అక్కడెక్కడో నీళ్లు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ నీరు కనపడదు, మళ్ళా కొంచెం దూరంలో కనపడదు, అక్కడ నీరు కనపడదు. అలా ప్రయాసపడినంత మాత్రాన జవాబు దొరకపోయినప్పటికీ కూడా దాని ఆశ ఏమన్నా తగ్గించుకుంటుందా అంటే దాని ఆశ ఇంకా రెట్టింపు అయిద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దాని ఆశ ఏంటంట, రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే అది నీరసించి వేసారిపోయి విసుగెత్తిపోయి పడిపోతే శక్తిహీనురాలై ఉన్నప్పటికీ కూడా పాక్కుంటూ అయినా వెళ్ళే బుద్ధి, పాక్కుంటూ వెళ్ళేటువంటి ఆ ఆలోచన ఉంది, కానీ బురద నీరు త్రాగడానికి ఇష్టపడట్లేదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, నిరీక్షణ కలిగి ఉంది. ఎప్పటికైనా నా దేవుడు నాకు కనపరుస్తాడు అనే విశ్వాసం ఉంది. నీరసించిపోయి కృషించిపోయినా కూడా తనలో నిరీక్షణ కృషించిపోలేదు, నశించిపోలేదు. ఈరోజు చూడండి, అనేక మంది కార్యాల కొరకు కనిపెడతారు, ఉపవాసాలు ఉంటారు, పస్తులు ఉంటారు, దేవుని సన్నిధిలో రాత్రి పగళ్ళు వేడుకుంటారు. వేడుకున్నంత మాత్రాన దేవుడు ఆ కార్యాన్ని ఆలస్యం చేసినప్పుడు కొందరిలో కలిగేది ఏంటో తెలుసా? నిరీక్షణ కోల్పోతారు, విశ్వాసం కోల్పోతారు. కార్యం ఎంత ఆలస్యమైతే అంత విశ్వాసంలో సన్నగిల్లిపోతారు. మీరు బాగా ఎండలో ప్రయాణం చేసినప్పుడు, పలానా ఊరు పలానా ప్రాంతం మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎండ వేడిమికి శరీరంలో ఉన్న నీటి శాతం అంతా కూడా ఏమైపోద్దంట, ఆవిరైపోతుంది. అందుకనే శరీరంలో నీరు తక్కువ అయిపోగానే ఏమవుద్ది, మనిషి సొమ్మసిల్లిపోతాడు, నీరసించిపోతాడు, ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసి పరీక్షించి చెప్తాడు కదా, అయ్యా నీ బాడీ మొత్తం కూడా, నీ శరీరం అంతా కూడా బలహీనం అయిపోయింది, ఎందుకంటే నీ శరీరంలో నీరు లేదు, నీ బాడీ డీహైడ్రేట్ అయిపోయింది కనుక నీ శరీరంలోనికి నీరు పంపించాలి.
అంటే సెలైన్ పంపించాలి. సెలైన్ ఎక్కినప్పుడు అది ఎక్కుతూ ఉండగా దాంతోపాటు ఓఆర్ఎస్ఎల్ అని ఎలక్ట్రోల్ పౌడర్ అని నీటిలో కలిపి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ నీరు శరీరంలోనికి వెళుతూ ఉన్నప్పుడు బలహీనమైపోయి పడిపోయి సన్నగిల్లిపోయినటువంటి స్థితిలో నుంచి నెమ్మదిగా నిలబడే శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నెమ్మదిగా నిలబడే శక్తి వస్తుంది. మరలా అడుగులు వేసే అవకాశం ఉన్నది, గమ్యస్థానానికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ దుప్పి కూడా ఏం చేస్తుందంటే ఆ ఎండ వేడిమికి అలసిపోయి సొలసిపోయి కుప్పగూలిపోయినప్పటికీ కూడా దాని శరీరంలో ఏమాత్రము కూడా శక్తి లేనప్పుడు ప్రయాసపడి ఎంతో దూరం ప్రయాణం చేసినప్పుడు దేవుడు దానికి ఒకటి వినిపింపజేస్తాడు. ఏంటో తెలుసా? ఇదిగో పారుచున్నటువంటి జలముల యొక్క శబ్దము దాని చెవులకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పారుచున్నటువంటి జలముల యొక్క శబ్దం అది విన్నప్పుడు ఓపిక నెమ్మదిగా తెచ్చుకొని ఇదిగో ఆ నీటి వాగుల దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు నాకు తెలియదు దేని కొరకు ప్రయాసపడి ఉంటున్నారో తెలియదు, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో తెలియదు. విశ్వాసంలోనూ భక్తిలోనూ సన్నగిల్లిపోయారేమో, ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది అనుకున్నట్లుగా ఉంటుందేమో, మీ ప్రయాణం అంతా కూడా గమ్యం చేరే ప్రయాణంగా ఈ విశ్వాసం లేదేమో, సన్నగిల్లిపోతున్నారేమో. అయితే నా దేవుడు తెలియజేస్తున్నాడు కదా, ఇదిగో నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఇదిగో ఆ జలముల యొక్క శబ్దము నీకు వినిపింపజేస్తానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సమీపంగా ఉన్నది, నీటి వాగులు నీకు సమీపంగా ఉన్నాయి. నీవు నెమ్మదిగా నిరీక్షణ కలిగి శక్తి కలిగి వాక్యము ద్వారా బలపరచబడుచుండగా ఆ ప్రయాణాన్ని కొనసాగించిన ఎడల ఎంతో దూరం లేదో నీకు సమీపంగానే నా దేవుడు ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవు ఎదురు చూస్తున్న కార్యం సమీపంగా ఉన్నది, నీవు ఆశపడుతున్న ఆ ఆశ నీకు సమీపంగా ఉన్నది. నీవు ఈ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, కార్యము సఫలమగుట సమీపంగా ఉన్నది. నిరీక్షణ కలిగి ఉండు. కానీ కొంతమందిలో ఏమవుతుందో తెలుసా? నిరీక్షణ సన్నగిల్లిపోయినప్పుడు, వెతికి వేసారిపోయినప్పుడు, ప్రార్థించి విసుకెత్తిపోయినప్పుడు అనిపిస్తుంది కదా, ఇక ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇక దేవుడు లేడు, ఏమీ లేడు, ఇంత ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వట్లేదు. విశ్వాసులు అనేక మందికి ఇటువంటి సందర్భాలు ఎదురయ్యే ఉండొచ్చు. క్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎలాంటి సందర్భాలు అనేకమైనవి వచ్చి ఉండొచ్చు. కానీ నీ నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. అనేక మంది తొలగిపోయి ఆ యొక్క వాగులను, ఆ నీటి వాగులను సమీపించలేకపోయారు. అనేక మంది విశ్వాసంలో తొలగిపోయి, నిరీక్షణలో నుంచి తొలగిపోయి ఆ శ్రేష్టమైనటువంటి నీటిని అందుకునే సమయానికి తొలగిపోయారు. ఇంకొక 2 అడుగుల్లో చేరుకుంటారన్న తర్వాత కూడా తొలగిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొక అడుగులో చేరుకుంటారు, విజయాన్ని సాధిస్తారు, దేవుని ప్రతిఫలాన్ని పొందుకుంటారనే లోపే కోల్పోయేవారు అనేక మంది ఉంటారు. దావీదును దేవుడు బహుగా హెచ్చించాలనుకున్నాడు, తన రాజ్యాన్ని స్థిరపరిచేయాలనుకున్నాడు. ఆయన జీవితంలో ఇంకా కొద్ది సంవత్సరాలు ముందుకు వెళ్తే ఇంకా దేవుడు బహుగా హెచ్చించేవాడు. ఆ కొద్ది సమయంలోనే ఏమైపోయిందంట? పడరాని ఊబిలో పడిపోయాడు, చేయరాని కార్యాన్ని చేశాడు, గొప్ప శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పడరాని ఊబిలో పడిపోయినట్లుగా అయిపోయింది దావీదు పతన స్థితి అంతా కూడా. ఈరోజు అనేక మంది జీవితాల్లో సమీపంగా దేవుని ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా తొలగిపోయేటువంటి వారు ఉన్నారు. నాకు తెలీదు మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, కానీ నా దేవుడు కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ కలిగి మీరు ఉన్నట్లయితే దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు యేసు నామమున. హల్లెలూయా. నీ కార్యం ఎంతో దూరం లేదు, నువ్వు చూస్తున్న ప్రతిఫలం ఎంతో దూరం లేదు, నువ్వు చూస్తున్నటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఎంతో దూరంగా లేదు, అతి సమీపంగానే ఉన్నది. విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసంలో నడిపించబడు, నిరీక్షణలో స్థిరులై ఉండండి. నీవు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా గొప్ప కార్యం చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ దుప్పి వేసారిపోయి నీరసించిపోయినప్పుడు దానికి జలముల యొక్క శబ్దం వినపడగా అది నెమ్మదిగా లేచి నెమ్మదిగా లేచి నెమ్మదిగా లేచి ఎంత శక్తిహీనతలో ఉన్నప్పటికీ కూడా అది లేచి ఆ నీటిని చూసినప్పుడంట దానికి ఎంతో సంతోషం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎంతో సంతోషభరితంగా మార్చబడుతుంది, గంతులు వేస్తుంది. ఎంతోమంది చెప్పారు, ఆ నీరు కొరకు ఎందుకు ప్రయాసపడదాం, ఆ నీటి కొరకు ఎందుకు వెతికేది, ఈ ఎండలో ఈ అరణ్యంలో అంత ప్రయాసపడి వెతకాల్సినంత అవసరం ఏంటి అని ఇతర జంతువులు చెప్పినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇతర జంతువులు చెప్పినటువంటి ఆ యొక్క డిస్కరేజ్మెంట్స్ ఉన్నాయి. ఎంచుకున్నదేమో బహుశ్రేష్టమైనది, కానీ ఈ శ్రేష్టమైన దానిలో అడుగు పెట్టాలి అని అంటే ఎంతోమంది ఈ అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల యొక్క మాటలను దాటి ఈ దుప్పి వచ్చినట్లుగా నీవు కూడా నీ శ్రేష్టమైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టే ముందు, దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవించే ముందు ఇలాంటి అపవాది తలంపులతో నింపబడినటువంటి వ్యక్తుల యొక్క మాటలకు లోబడకూడదు, ఆ మాటలను లక్ష్య పెట్టకూడదు. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసి మెంటల్గాను ఫిజికల్గాను బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. అలాంటి మాటలు అస్సలు వినకూడదు, లక్ష్య పెట్టకూడదు. దేవుడు ఒక ఆశీర్వాదం గుండా నడిపించేటప్పుడు అనేక అపవాది కార్యాలు జరుగుతూనే ఉంటాయి, వ్యక్తుల్ని ప్రేరేపిస్తాడు వాడు. కానీ వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క మాటలు కానీ మన గురికి అడ్డుగా నిలబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దుప్పి ఒకే కాన్సన్ట్రేషన్తో వెళ్తా ఉంది, ఆశపడుతుంది, నీటి వాగుల కొరకు ప్రయాసపడుతుంది. ఆశ మరియు ప్రయాస, ఆశకు తగిన ప్రయాస ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అని పాపంలోకి వెళ్ళిపోతే ఎలా? మత్తు పదార్థాలను విడిచిపెట్టాలని మరలా వాటిని స్వీకరిస్తే ఎలా? దేవుని సన్నిధిలో అధిక సమయం గడపాలని మరలా ఆ సమయాన్ని మొబైల్కో లేకపోతే లోక స్నేహితులకో ఇచ్చేస్తే ఎలా? ఆశ ఉంటుంది కానీ ప్రయాస ఉండదు. ఈ దుప్పికి ఆశ మరియు ప్రయాసం ఉన్నది. ఈరోజు ఆశ మరియు ప్రయాస కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఆశ కలిగి ఉన్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ప్రయాస నీవు కలిగి ఉంటే నిశ్చయంగా నా దేవుడు దాన్ని దీవిస్తాడు, వారిని దీవిస్తాడు, వారి యొక్క ప్రయాసను దేవుడు దీవిస్తాడు. ఈ దుప్పి వెళ్ళి బలహీనురాలైపోయి బలహీనతతో ఉండి ఆ నీటిని చూడగా మానసిక సంతోషము అలాగే ఇప్పుడు శరీర సంతోషం కొరకు ఆ నీటిలోకి ఎలా మూతిపెట్టి ఒక్కొక్క నీటి గుటకలు వేస్తూ ఉండగా అది శరీరంలోకి వెళ్తూ ఉండగా నీరసించిపోయి బలహీన పడిపోయిన ఈ దుప్పే ఇప్పుడు త్రాగుతూ ఉండగానే బలము దాని లోపలికి చేరుతూ ఉండగా రెండంతల బలాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దుప్పి తాగుతూ అనుకుంటుంది కదా, ఏంటి అక్కడ దాకా చెప్పారేంటి, ఆ గేదె, ఆ బర్రె, ఆ జంతువులు, ఆ పక్షులు, లేకపోతే ఇవన్నీ చెప్పినాయి కదా, వాటికేం తెలుసు ఈటి రుచి, నా ఒక్కదానికే తెలుసు దాని రుచి ఏంటో. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు కదా, నన్ను రుచి చూచి ఎరగండి అని అంటాడు. రుచి చూచి ఎరిగినోడికే తెలుస్తుంది ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి గుణం ఏంటో, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క విధానం ఏంటో. అందుకే రుచి చూచి ఎరగాలి. ఈ దుప్పికి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, దానికి తెలుసు ఆ యొక్క నీటి యొక్క రుచి ఏంటో తెలుసు, ఆ ప్రత్యేకత ఏంటో తెలుసు, ఆ జీవము కలిగినటువంటి ఆ నీరు యొక్క గుణగణాలు ఏంటో తెలుసు దానికి. కానీ ఈ గేదెలకు తెలియదు, ఆ బర్రెలకు తెలియదు, లేకపోతే పులి అని చెప్పుకుంటున్నటువంటి దానికి కూడా తెలియదు ఈ శ్రేష్టమైన నీటి యొక్క ఆ బలం ఏంటో, ఆ రుచి ఏంటో, ఆ ప్రత్యేకత ఏంటో. ఈరోజు నేను చెప్పిన అనేకులు ఈ ప్రాంగణంలో ఉన్నారు, కానీ
ఈ జీవము కలిగిన నీటి యొక్క ప్రత్యేకత ఎవరికి తెలియదు. అందుకనే వారందరూ బయట ఉన్నారు, మనం మాత్రం లోపల ఉన్నాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ నీటిని రుచి చూచిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిశ్చయంగా దీని యొద్దనే ఉంటాడంట. హల్లెలూయా. ఎంతమంది వచ్చి చెప్పినా ఆ డ్రైనేజ్ వాటర్, ఆ స్టోర్డ్ వాటర్, లేకపోతే ఆ పందులు బురదనే త్రాగుచు బ్రతికేటువంటి విధానం వాటిలో ఆ విధానాల్లో ఉండవు. కానీ జీవము కలిగిన నీరు ఏంటంట, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ జీవజల నదులను, ఈ జీవము కలిగిన నీటిని దేవుడి మధ్యాహ్న సమయంలో నీకు కూడా అనుగ్రహించాలనుకుంటున్నాడు. అందుకనే దావీదు అంటాడు కదా, దుప్పితో పోల్చబడటమే కాకుండా చెట్టుతో కూడా పోల్చబడ్డాడు. ఎలా తెలుసా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. రైట్, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం కలిగింది గాక. నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు. ఒక విధంగా చూస్తే ఈ దుప్పి ఆ నీళ్లు త్రాగింది, ఆ నీళ్లు త్రాగి శక్తిని తెచ్చుకుంది. కానీ బయట ఎక్కడ కనపడినటువంటి స్టోర్డ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, గుంటలో ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి నీళ్లు త్రాగడానికి ఇష్టపడట్లేదు. ఈ ప్రవహిస్తున్నటువంటి ఈ నీటిని తాగాలని ఇష్టపడింది. తర్వాత మరలా దాని ఆహారం కోసం వెళ్తుంది, అరణ్య ప్రాంతాలు తిరుగుతుంది, కొండలు ఎక్కుతుంది, లోయలు దిగుతుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి అవైలబుల్గా, ఈ నీటికి అవైలబుల్గా ఉండదు. అది మరలా ప్రయాసపడి రావాల్సిందే. మరలా ఎక్కడో ఆహారం కొరకు వెళ్ళిపోయి తింటూ మేస్తూ వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాహం వేసినప్పుడు మళ్ళా ప్రయాసపడి ఇక్కడికి రావాలి. అయితే చెట్టుకు అలా కాదు. నీటి కాలువ యోరన నాటబడిన చెట్టుకి ఎవరన్నా వచ్చి నీళ్లు పోయాల్సిన అవసరం ఉందా? లేదు. మన మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే రోడ్డు మధ్యలో పెడతారు, మట్టి పెట్టి, ఆ ఫుట్పాత్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న చెట్లను పెడతా ఉంటారు. వాటికి గనక నీళ్లు పోయకపోతే ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎందుకు? దాని ప్రక్కన కానీ దాని లోపల కానీ ఎక్కడా నీరు కంటిన్యూషన్ ఫ్లో ఉండదు. ఎవరో ఒకళ్ళు వచ్చి పోయాలి, లేకపోతే వర్షం పడాలి. లేకపోతే మనం పెరట్లో పెంచుకుంటున్నటువంటి మొక్కలకు కూడా మనం నీళ్లు పోస్తేనే, గార్డెన్లో పెంచుకునేటువంటి మొక్కలకు కూడా నీళ్లు పోస్తేనే, ఎవరో వచ్చి పోస్తారని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఈ మొక్క, ఈ చెట్టు. కానీ జీవజల నదుల వంటి పోలికగా చెప్తున్నటువంటి నీటి కాలువ యోరన నాటబడితే, ఒకవేళ నీటి కాలువ యోరనే నాటబడి ఉంటే దీనికి ఎప్పుడు నీళ్ళు కావాలో అప్పుడు తీసుకుంటుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని నీళ్లు తీసుకుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంది, తృప్తిగా తాగుతుంది. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ తాగుతుంది, తృప్తిగా తాగుతుంది. తాగటం వల్ల ఏమవుతుందో తెలుసా? నీటిలో ఉన్న జీవం ఇప్పుడు ఈ చెట్టులోకి వస్తుంది. చెట్టులోకి వచ్చిన తర్వాత దాని వేళ్ళు మొదటిగా బలపరచబడుతుంది. బలపరచబడినప్పుడు అది నెమ్మదిగా బలాన్ని పొందుకొని చెట్టు అంతయు పచ్చగా కనపడుతుంది. అంటే సమాధానంగా, సంతోషంగా కనపడి గాలికి ఇటు అటు ఊగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ చెట్టు బలంగా నింపబడటమే కాకుండా బలంగా పునాది వేయబడిన బండ మీద కట్టబడిన సంఘంగా ఎలా అయితే స్థిరంగా నిలబడుతుందో ఆ భవనమో, ఈ నీటి యోరన నాటబడిన యొక్క చెట్టు వేర్లు కూడా అలాగే లోతుగా దిగబడి ఎంత సుడిగాలు వచ్చినా కూడా అవి ఎలా ఊగుతూనే ఉంటాయి అన్నమాట. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి. నేను పడను, భయపడను, చెదిరిపోను అన్నట్లుగా. ఒకవేళ వాటికి కూడా నోరుంటే పాటలు పాడేయేమో, దేవుణ్ణి స్తుతించేయేమో. నోరున్న అనేక మంది స్తుతించలేకపోతున్నారు, కానీ వాటి భాషలు అవి ఊగుతూ గాలికి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
స్తుతిస్తూ సంతోషంగా ఉంటూ ఉండగా ఒక సీజన్ దేవుడు దానికి ఇచ్చాడు. అది త్రాగుతూ 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 దానికి శ్రేష్టమైనవి అందుతూ ఇక నెమ్మదిగా ఫలాలు ఇచ్చే చెట్టుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రేయర్ మీటింగు అయితే అందులో చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లిదండ్రులు ఒకళ్ళైతే అనేక మంది సంతానముతో ఆ కుటుంబం నింపబడింది. నిజంగా వారిని చూస్తే ఆర్థికంగాను అన్ని విషయాల్లో కూడా చాలా చాలా ఆశీర్వదించబడ్డారు. నాకు అనిపిస్తోంది వాళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా నీటి యోరన నాటబడినటువంటి చెట్టు ఎలా అయితే ఉంటుందో ఆ చెట్టుకి కాసిన ఫలాలుగా వాళ్ళందరూ కనబడుతున్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. భక్తిలోను దేవుని యందు అన్ని విషయాల్లో మంచి క్రైస్తవ అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా వాళ్ళంతా ఎదుగుతూ ఉన్నప్పుడు వారి సంతానం కూడా ఆ చెట్టుకు కాసిన ఫలాలుగా వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ నీటికి సమీపంగా ఉంటారో, ఈ కాలువ ఏదో కాదు, ఆ దుప్పి నీటి వాగులు అంటున్నారు కదా, ఆ వాగు ఏదో కాదు, ఈ కాలువలో నీరు ఏదో కాదు, నీ చేతిలో ఉన్నటువంటి ఈ దివ్య గ్రంథమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ వాక్యమునకు ఎవరైతే సమీపులుగా ఉంటారో, వాక్యానికి ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో, వాక్యము వారి హృదయాల్లో ఉంటుందో నిశ్చయంగా వారిని ఈ వాక్యం జీవింప చేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారిని బలపరచడమే కాదు, బలమైన పునాది మీద కట్టిన గృహముగా మార్చడమే కాదు, కానీ శ్రేష్టమైనటువంటి చెట్టుగాను ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా అది వాడిపోక రాలిపోక నిశ్చయము జీవము కలిగినదిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యమునకు అంటుకట్టబడాలి. ప్రతిరోజు కూడా ఈ జీవము కలిగిన ఈ నీటి వాగుల యొద్దకు వేకుజామునే రావాలి. వేకుజామునే ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థించి వాక్య ధ్యానం చేస్తారో వారు నీటి కాలువ ఏరున నాటబడిన వారు. దావీదు పోల్చిన పోలిక ఎంతో అద్భుతంగా ఉంది. అయితే చెట్టు నీటి వాగుల యొద్ద మాత్రమే ఫలిస్తుంది, కానీ అరణ్యంలో ఈ చెట్టు ఉంటే, ఒకవేళ ఎడారిలో ఈ చెట్టు ఉంటే ఫలిస్తుందా? రోజు సౌదీ అరేబియాలో ఉన్న ఎడారిలోకి వెళ్ళి మొక్క పెట్టి నీళ్లు పోసొస్తారు ఎవరన్నా? సౌదీ అరేబియాలో ఎడారులు ఎక్కువ ఉంటాయి. లేకపోతే మన భారతదేశంలోనే ఎడారి ప్రాంతాలు, మహారాష్ట్ర అటు ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ చెట్లు పెట్టి రోజు నీళ్లు పోసొస్తామా? అయ్యే పనేనా అది? కానీ కాదు. కానీ ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? నీటి కాలువ ఎవరిని ఉండాలి. కానీ నీవున్న స్థలము, నీవున్న ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం. ఎలా ఫలించగలుగుతావు? ఎవరొచ్చి నీళ్లు పోస్తారు? ఎవరొచ్చి నీ నేలను తడుపుతారు? ఈ ఎడారిలో నాటబడిన చెట్లు ఎవరికి సూచనగా ఉన్నాయో తెలుసా? వాక్యముకు స్థానం లేని చెట్లు, దేవునికి స్థానం లేనటువంటి ఇండ్లు, దేవునికి అవకాశం లేనటువంటి కుటుంబం, దేవుని ప్రమేయమే లేనటువంటి కుటుంబాలు ఎడారిలో నాటబడిన వాడిపోయిన చెట్లకు సాదృశ్యంగా కనబడుతుంది. ప్రార్థన సన్నిధికి, దేవుని సన్నిధికి రానటువంటి కుటుంబాలన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఎడారిలో ఉన్నటువంటి చెట్లు వాడిపోయినట్లుగా వాడిపోయి రాలిపోతాయి. అందుకే కదా మత్తయి సువార్తలో తెలియజేయబడుతోంది, నీరు లేని స్థలం చూసుకునంట అపవిత్రాత్మ ఆ ఇంటిలోనికి చొరబడి ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తంగా భయంకరమైనటువంటి రోగముల వైపును, మానసికమైన వేదనల వైపుగాను ఈ అపవిత్రాత్మ దానిలోనికి జొరబడి అతనిలో ఉన్నటువంటి ఆ రక్తమునంతటిని కూడా త్రాగేసి ఎండిపోయిన ఎముకల వంటి వారిగా చేసి
ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసి ఇక ఈ కుటుంబంతో నాకు పని అయిపోయింది, ఈ కుటుంబాన్ని విడిచి మరొక కుటుంబం వెతుక్కుందామని అలాగా కాలనీ వైపు ఆ పక్కనున్న ఇళ్ల వైపు అటు ఇటు సంచారం చేస్తూ ఉందంట. సంచారం చేస్తూ ఉన్నప్పుడు దానికి కలిగిన అనుభవం ఏంటంటే, దానికి కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మొత్తం అన్నీ ఎతికిందంట, కానీ అన్ని చోట్ల ఆ ఇంట్లో నీళ్లు కనబడుతున్నాయి, నీరు కనబడుతూ ఉంది. అందుకనే దానికి నివసించడానికి ఏమి ఉండకూడదంటే డ్రై ల్యాండ్ ఉండాలి, అంటే పొడి నేల ఉండాలి. దానికి పొడి నేల ఉన్నప్పుడు అక్కడ ఆ గృహంలోనికి చొరబడి అమ్మయ్య ఎంతసేపు వెతికితే దొరికింది ఇది అని అక్కడికి వచ్చి నివసిస్తుందంట. కానీ ఆ దురాత్మ వెతికినప్పుడు అన్ని చోట్ల నీరున్నాయి, అన్ని గృహాల్లో అన్ని ప్రాంతాల్లో నీరు కనబడేసరికి అదేమనుకుంటుందంట తెలుసా, అయ్యో ఇంత ప్రయాసపడినా మనకి నీరు లేని ప్రాంతం దొరకలేదే, ఇప్పుడు నేను ఏదైతే వదిలొచ్చానో అక్కడికే నేను వెళ్ళిపోదాం, నాకు అక్కడ పర్లేదు బాగానే ఉంది, ఇంకా ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టించేద్దాం అని వెళ్ళిన తర్వాత దానికి ఒక ఆలోచన వచ్చిందంట. తిరిగి అదే గృహానికి వెళ్ళి ఆలోచన చేస్తుంది, అయ్యో నేను ఒక్కదాన్నే ఇంత వెతికి ప్రయాసపడితే ఎక్కడ దొరకలేదే, నా స్నేహితులు ఉన్నటువంటి పడద్రోయబడిన ఈ 7 దెయ్యాలు ఇంకా ఎక్కడున్నాయో అని వెతుక్కుంటూ వెళ్ళి వాటిని కూడా పిలుచుకొని వచ్చి అదే ఇంటిలో నివసిస్తాయంట. అప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, మొదటి స్థితిలోనే ఈ మొదటి దురాత్మ వలన వాళ్ళు పతనం అయిపోయారు, ఇక ఉండడానికి ఊపిరి తప్ప ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆ 7 దెయ్యాలను తీసుకొచ్చి అదే గృహంలో పెట్టగా ఇప్పుడు ఆ గృహం అంతయు డ్రై ల్యాండ్ కాబట్టి ఆ మిగతా దురాత్మలకు కూడా నివాస కేంద్రంగా మారిపోయింది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, మొదటి దురాత్మ వలనే కృషించిపోతే ఇప్పుడు ఉన్న ప్రాణాన్ని కూడా తీసివేస్తాయి. అందుకనే కొన్ని కుటుంబాలు చూడండి, తండ్రి ఒకవైపు, కుమారుడు ఒకవైపు, కుమార్తె ఒకవైపు, పిల్లలు ఒకవైపు. తండ్రి మత్తు పదార్థాలకు బానిసలైపోతాడు, కుమారుడు భయంకరమైనటువంటి పాపములలో పడిపోయి రకరకాల సాంగత్యాలు చేస్తూ కోర్టుల వైపు, పోలీస్ స్టేషన్స్ వైపు తిరిగేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? వారి యవ్వన జీవితం ఎంతమంది నాశనం చేసుకున్నారు. ఎందుకో తెలుసా, బికాస్ దే డోంట్ హ్యావ్ వాటర్. అక్కడ పొడి నేలగా మారిపోయింది. ఎడారిలో నాటబడిన చెట్ల యొక్క పరిస్థితి కూడా అదే. మొదటిగా పచ్చదనంగా నీవు అక్కడ మొలిచినప్పటికీ ఆ నేల ఎప్పుడైతే ఎండ మారిపోతుందో, ఆ నేల ఎప్పుడైతే బీడు మారిపోతుందో, ఇక నీవు కూడా బీడు బారిపోయినట్లుగానే ఒక్కొక్క కొమ్మ ఎండిపోతూ రాలిపోతూ పడిపోయే స్థితికి వచ్చేస్తుంది. కానీ దేవుడు అనుకుంటున్నాడు కదా, ఆ స్థితిలో నిన్ను ఉంచాలని నేను ఇష్టపడటం లేదు, ఆ స్థితిలో ఉండడానికి నేను నీకు అనుమతి ఇవ్వటం లేదు, ఎండిపోయి రాలిపోయి వాడిపోవడానికి నేను నీకు అవకాశం ఇవ్వటం లేదు, నిన్ను జీవింప చేయాలనుకుంటున్నా. నీ యొద్ద నీవు ఫలభరితంగా మార్చబడాలనుకుంటున్నా. దేవుని ఉద్దేశం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో చక్కటి మాటను మనం చూస్తాం. 11వ వచనం, 10వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమందంతటా పారుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదించబడడానికి ఎండిపోయిన నేలలో నాటబడిన నీవు ఫలించడానికి ఏ అవకాశం కనబడటం లేదు. నీరు పోసేవాళ్ళు ఎవరు లేరు, అంటే ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ప్రేమ చూపే వాళ్ళు ఎవరు లేరు, కనికరించే వాళ్ళు ఎవరు లేరు. అలాగా ఎవరు లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఎండిపోయిన స్థితిలోకి పడిపోయి పతనా స్థితికి నీ కార్యాల బట్టి పడిపోయావు. ఆశీర్వదించడానికి అవకాశమే లేదు, ఆశీర్వదించడానికి అవకాశమే లేదు. వాస్తవానికి
నదికి ఏం అవసరమో చెప్పండి. నది కలగాలంటే ఏం కావాలి? నది సృష్టించబడాలంటే ఏం అవసరం అవుతాయి తెలుసా? నది సృష్టించబడాలి, ఏర్పరచబడాలి అని అంటే ఒకటి మంచు కొండలైనా కావాలి, మంచు పర్వతాలు కావాలి. రెండవది కొండపోత వర్షాలన్నా కలగాలి. మంచు పడినప్పుడు ఆ మంచు ద్వారా కరిగి 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 చిన్న కాలువగా మారి అది నదిగా పారుచు సముద్రంలోనికి కలిసిపోయేంత అవకాశం ఉంటుంది. లేదంటే కొండపోత వర్షాలు కొండల మీద పర్వతాల మీద పడినప్పుడు అవి నీరు నిలువ ఉండి ప్రవహిస్తూ 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 ఒక చిన్న కాలువగా ప్రారంభమై నదిగా కొనసాగి సముద్రం వరకు చేరతాయి. నదులు లేని ప్రాంతాలు ఎండిపోయిన భూములుగా మార్చబడితే అక్కడ పంట పండించడానికి అవకాశం ఉండదు. ఆ దేశాలన్నీ ఏమైపోతాయి తెలుసా? ఆహార కరువు ఏర్పడుతుంది, ఇతర దేశాల మీద ఆధారపడాలి. ఈ నీరు లేని ప్రాంతాలు వ్యవసాయానికి అసలు పనికే రావు. అలాగే నీరు లేని కుటుంబం పతన స్థితికి వెళ్ళిపోతుంది. ఎడారిలో నాటబడిన నీకు, ఎడారిలో ఉన్న నీకు నీరు అందకపోతే నీవు కూడా కృషించిపోతావు. అందుకే దేవుడు ఏం చేశాడంట? ఒక నదిని పుట్టించాడు. కొండలు, లోయలు, ఆకాశము, వర్షము లేదంటే మంచు ఇవేవీ లేని సందర్భాల్లో ఇక్కడ రాయబడిన మాట ఆదికాండం 2:9 మాట్లాడితే వర్షం అనేది అప్పటి వరకు లేదు. అసలు ఆకాశం నుంచి వర్షం పడడం అంటే ఏంటో తెలియదు. ఆకాశం నుంచి వర్షం పడడం అంటే ఆశ్చర్యం, అసలు అలాంటి పదమే లేదు. కింద భూమి నుంచి తేమ వచ్చేది, తేమ ద్వారా పండి. కానీ ఇప్పుడు ఎడారిలో నాటబడిన నీకు చిన్న తేమ సరిపోవు, నీటి సమృద్ధి కావాలి. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎడారిలో ఉన్నావు. ఈ నది ప్రక్కన ఉంటే నీరు అందేయి, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎడారిలో ఉన్నావు. ఎడారిలో అనగా ఆశీర్వాదానికి బహుదూరంగా ఉన్నావు. నీ కార్యాల బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి అసలు నీ మధ్యలో నీరు కలగడం అసాధ్యం. కానీ నా దేవుడు అంటున్నాడు కదా, వర్షం లేనప్పుడు, మంచు కొండలు లేనప్పుడు నేను ఒక్క మాట సెలవిస్తే చాలు, భూమిలో నుంచి అలాగా ఒక నది ఏర్పడిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక నది అకస్మాత్తుగా భూమిలో నుంచి పుట్టుకొచ్చింది. ఆ నది పేరు పీషోను అనబడిన నది. ఆ నది పుట్టుకొచ్చి ఇప్పుడు అది ప్రవహిస్తూ పీషోను నది హవీలా దేశమందంతటా కూడా పారుచున్నది అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవకాశం లేని స్థలం నుంచి దేవుడు మాట ఆజ్ఞ ఇవ్వగా అవకాశం లేని స్థలంలో ఒక నదే ప్రారంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఎడారిలో ఉన్న నీ బ్రతుకు, ఆశీర్వాదానికి అవకాశమే లేని నీ కుటుంబంలో, అసలు ఆశీర్వాదం అనేదే చూడని నీ కుటుంబంలో దేవుడు ఒక్క మాట సెలవించగా, నా దేవుడు నీవు నది యొద్దకు రాలేవు కానీ, నీవు నది ఓటన నాటబడ్డానికి ఎవరో తీసుకొచ్చి నిన్ను నాటలేరు కానీ, దేవుడు అంటున్నాడు కదా, నువ్వు రాలేని పక్షంలో నీ మధ్యలోనే ఒక నదిని పుట్టిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నది పుట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ నది కలగాలంటే మొదటిగా ఒక కార్యం చేయాలి. దావీదు చేసినటువంటి పాపానికి ప్రతిఫలం నిశ్చయంగా మరణమే. దావీదు చేసిన పాపానికి క్షమాపణ అనేదే లేకుండా పతనమైపోవాలి దావీదు, నశించిపోవాలి దావీదు. కానీ దావీదు పాపము కానీ సౌలు పాపం గనక ఈ రెండు కాటాలో పెడితే ఎవరి యొక్క పాపము బరువుగా ఉంటుందని తెలుసా? చెప్పండి. ఎవరి పాపం బరువు తేలుతుంది కాటాలో?
దావీదు పాపమే బరువు తూగుతుంది. ఒకవేళ సౌలునన్నా క్షమించవచ్చు, కానీ దావీదును అసలు క్షమించకూడదు. దావీదు మీదకి తిరిగి కృప రాకూడదు. దావీదు మీదకి మరలా ఆశీర్వాదం రాకూడదు. పతనమైపోవాలి, నశించిపోవాలి, కొట్టివేయబడాలి. అసలు దావీదు జీవితంలోనికి అవకాశమే లేదు ఇక దేవుని కృప పొందుకోవడానికి. అంత భయంకరమైన పాపం చేశాడు. నమ్మిన వ్యక్తిని తానే చంపేశాడు. చేయకూడని కార్యాన్ని చేశాడు. ఆడకూడని అబద్ధాలు ఆడాడు. ఎంత భయంకరంగా పాపభ్రష్టుడైపోయాడో. దావీదు జీవితంలో ఆశీర్వాదానికి అవకాశమే లేదు. కానీ అవకాశాన్ని కల్పించాడు ఈ దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సౌలుకు దేవుని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలియదు, కానీ దావీదుకు మాత్రం తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగో తెలుసా? ఒక్కసారిగా సాష్టాంగపడిపోయి, దేవా, నా హస్తములో రక్తముతో నింపబడిన నా హస్తాలను నీ రక్తముతో కడుగు తండ్రి అని ప్రాయశ్చిత్తంగా కన్నీటి ప్రార్థనలో విజ్ఞాపన యాచనలు చేసి బ్రతిమలాడుకొని దేవుని సన్నిధిలో తను పండుకున్న పరుపు కొట్టుకొని పోవునంతగా ఏడ్చి దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నీ కుటుంబంలో ఆశీర్వాదానికి అవకాశమే లేదేమో. మరణమే నీకు తగిన ప్రాయశ్చిత్తమేమో. నీవు చేసిన కార్యాలు, మోసము, అసూయ, హత్యలు, భయంకరమైన కార్యాలు నువ్వు చేసి ఉండొచ్చు. నీ జీవితంలో ఆశీర్వదించబడడానికి అవకాశమే లేదు. మరొక అవకాశం నీ జీవితానికి లేకపోవచ్చు. కానీ పశ్చాత్తాపం అనేటువంటి గుణం నీవు కలిగి ఉంటే, ఇదిగో దేవుడు ఒక మాట ఆజ్ఞాపించబోతున్నాడు. ఎడారిలో ఉన్న నీవు మరలా నీటి ఓట దగ్గరికి రాలేవు, కానీ నేనే నీ మధ్యలో ఒక నీటి ఓటను పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం అనే గుణం నీవు కలిగి ఉంటే, విరిగి నలిగిన మనస్సుని కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో వేడుకోగలిగితే, అని అంటున్నాడు కదా, నీ మధ్యలో నీరు రావటం అసాధ్యం, కానీ నేను ఒక్క మాట సెలవిస్తా. ఈ ఏదెనులో నుంచి పీషోను అనే నది ఒక్కసారిగా ఉబికినట్లుగా నీ కుటుంబంలో నీరు నేటి నుంచి ఉబుకునుగాక. నీ జీవితంలో ఎండిపోయిన స్థితిగతుల్లో నుంచి ఒక నీటి ఊట ఉబుకునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ నది ఎక్కడ పారుతుందో అక్కడ ఏమున్నాయంట? అక్కడ బంగారమును, గోమేధికమును, బోళమును అక్కడ ఉన్నాయంట. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అని ఉంది. ఈరోజు బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బంగారం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఈరోజు తెనాలి ప్రాంతంలో చూస్తే బంగారం చాలా ప్రసిద్ధికి ఎక్కిన బంగారం అంట. ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, మార్కాపురం నుంచి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బంగారాన్ని తీసుకొని వెళ్తారంట. అక్కడ లేవా అంటే ఉన్నాయి, కానీ శ్రేష్టమైనది ఇక్కడ దొరుకుతుంది అని తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారంట. నాకు తెలీదు ఎంతవరకు ఇక్కడ ఉన్నాను, కానీ ఎందుకో తెలుసా? బంగారం కన్నా విలువైన ఈ గ్రంథం ఉంది కదా మన చేతిలో, దాని మీద మనసే రాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బంగారం కన్నా విలువైనటువంటి నా దేవుడు ఉన్నాడు కదా, జీవ జల నదులు ఉన్నాయి కదా, ఇక బంగారం మీద ఆలోచనే రాలేదు అంటున్నాడు కదా. ఆ నది ఎక్కడ పారునో అక్కడ శ్రేష్టమైనటువంటి బంగారం ఉన్నది. ఆ బంగారం శ్రేష్టమైనది. ఇప్పుడు మీరు ధరించుకుంటున్నటువంటి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మీరు ధరించుకున్నటువంటి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ మధ్య యాడ్లో మనం చూస్తే లలిత జ్యువెలరీస్ నుంచి ఒక పెద్ద ఆయన, మా బంగారాన్ని టాలీ చేసుకోండి, పక్కన మీ బంగారాన్ని టాలీ చేసుకోండి, రేట్లు టాలీ చేసుకోండి అని దాని ప్రత్యేకత తెలియజేస్తాడు. శ్రేష్టమైనదని చెప్తాడు. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ బంగారాన్ని వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఈ అరబ్ కంట్రీస్ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, ఈ దుబాయ్ ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, అరేబియన్ కంట్రీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే.
ఎందుకో తెలుసా? నా దేవుడు నాటనే చెప్పాడు. ఏమంటో తెలుసా? ఈ హవీలా నది ఎక్కడికైతే పారుతుందో ఆ ప్రాంగణంలో బంగారం దొరుకుతుంది, ఆ బంగారం శ్రేష్టమైనది అని. అందుకే చరిత్రకారులు దీన్ని చూసి నిజంగా అక్కడ బంగారం ఉంటుందా అని వెతకడం ప్రారంభిస్తే నేటికి 54 గోల్డ్ మైన్స్ వాళ్ళు కనుగొన్నారంట. ఆ 54 గోల్డ్ మైన్స్ నుంచి ఈరోజు ప్రపంచానికి శ్రేష్టమైన బంగారాన్ని అందించే కంట్రీస్గా దేవుడు వాటిని దీవించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ బంగారపు గనులు దేనికి సూచనో తెలుసా? ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ నీవు నాటబడితే నీవు ఒక బంగారపు గనిగా మార్చబడతావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీ నుంచి అనేకులు ఆశీర్వాదం పొందుకుంటారు, నీ నుంచి అనేకులు తృప్తి చెందుతారు, నిన్ను గురించి అనేకులు సంతోషిస్తారు. ఆ నది ఓరన నాటబడితే, ఆ నది ఒడ్డున నీవు ఉంటే. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 22 అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవము గల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి పట్టణపు రాజవీధులను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలనను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క నుండి, సింహాసనము నుండి, గొర్రెపిల్ల నుండి ఒక నది పారుచున్నదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది ఒకటి ప్రవహిస్తోంది. ఈరోజు చెప్తున్నాను కదా, ఈ సింహాసనము నుంచి, ఈ బలిపీఠము నుంచి ఒక నది ప్రవహిస్తున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ నది ఎండిన భూములను సారవంతంగా చేయడానికి, ఎండిన నేలను తడపడానికి, ఎండిన కుటుంబాలను తడపడానికి, ఎండిన కుటుంబాలను ఆదరించి ఆ జీవ జలముతో నింపడానికి గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి ఆ నది ప్రవహిస్తుంది. ఆ నది నీ ఇంట్లో ప్రవహించునుగాక, అది నీ గృహంలో ప్రవహించునుగాక, నీ దేహంలో ప్రవహించునుగాక, నీ కుటుంబంలోనికి ఆ జీవ జల నది ప్రవహించునుగాక. ఆ నది ప్రక్కన ఎలా ఉండాలి తెలుసా? ఈవల వైపు ఆవుల వైపు చెట్లు కలిగి అవి కాపు కాస్తూ ఉన్నట్లుగా నీవు ఫలభరితంగా మార్చబడుదుగాక. ఆ ఫలాలు ఏంటో తెలుసా? ఆత్మ ఫలములు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ ఫలములు నీవు కలిగి ఉన్నట్లయితే రేపటి దినాన ఆ ఆత్మఫలములు కలిగి ఉన్నప్పుడు ఈ లోకములోనూ నీవు ఫలభరితంగా మార్చబడతావు. ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత స్ఫటికము వంటి మెరయునట్టి జీవజల నది యొద్దకు నీవు వచ్చినప్పుడు ఇదిగో ఆ చెట్ల నుండి ఆ ఫలాలను తీసుకుని తృప్తిగా నీవు భుజిస్తావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీవు మాత్రమే కాదు, నీవు నీ ఇంటి వారును అంటాడు కదా. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నీవు నీ ఇంటి వారు ఎప్పుడైతే ఈ నది ఓరన నీవు నాటబడతావో, ఆ నది నీలోనికి అది ఎప్పుడైతే వస్తుందో నిశ్చయంగా నీవు ఫలభరితంగా మార్చబడతావు, నీ కుటుంబము ఫలభరితంగా మార్చబడుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దాని ఆశ వ్యర్థం కాలేదు. అది ఆశపడినప్పుడు నిశ్చయంగా దేవుడు దానికి అనుగ్రహించినట్లుగా ఈరోజు దేవుడు నీకు కూడా అనుగ్రహించునుగాక. జీవ జల నది ఓటన నిన్ను నాటునుగాక. అవకాశమే లేని, ఆశీర్వదించబడ్డానికి అవకాశమే లేని నీ జీవితంలో నా దేవుడు ఒక నదిని పుట్టించినట్లుగా నా దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును పుట్టించునుగాక. మధ్యాహ్నం సమయంలో తెలియజేస్తున్నాడు కదా, ఆత్మ ఫలాలు కలిగి ఉందువుగాక. ఇక్కడ మాత్రమే కాదు, రానున్న రాజ్యములో రారాజు రాబో సమయమందు ఆయనతో కూడా కొనిపోబడినప్పుడు, నిత్యము బంగారు పట్టణంలో నీవు నిలబడినప్పుడు ఇదిగో నీ ఎదుట కనబడుతున్న ఫలములను దేవుడు నీకు ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఎంతమంది అయితే అయ్యా కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు,
నీ కార్యముల కొరకు ఎవరైతే ఆశపడి ఉన్నారో వారి ఆశలను మీరు తృప్తిపరచండి. శ్రేష్టమైన నీటిని త్రాగుటకు ఎంతమంది అయితే తపన పడుతున్నారో, నీ మందిరంలో నాటబడాలని, అయా వాక్యమునకు సమీపులవ్వాలని, అయా బలమైనటువంటి అభిషేకంతో నింపబడ ఎంతమంది అయితే ఆశపడుతున్నారో, ఎంతమంది అయితే వారి ప్రయాస కొనసాగిస్తున్నారో మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతమంది అయితే సేవకులు వారి సేవ ఫలభరితంగా మార్చబడాలని, ఎంతమంది అయితే ఆత్మీయతలో ఎదగాలని ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో వారి ప్రయాసకు ప్రతిఫలం దయచేయండి. నీటి ఓటలను వారి జీవితంలో ప్రవహింప చేయండి. అలాగే ప్రభా, నీటి యోరన నాటబడిన చెట్లు ఎలా అయితే ఫలభరితంగా మార్చబడతాయి అట్టి రీతిగా నీ అభిషేకంతో నింపి వారిని మీ నీటి ఓట యొద్ద నీటి యోరన మీరు నాటండి తండ్రి. అలాగే అవకాశం లేని, ఆశీర్వదించబడడానికి అవకాశం లేని కుటుంబాల మధ్యలో అయా ఇదిగో తండ్రి, ఏదోనులో ఒక నదిని మీరు పుట్టించినట్లుగా వారి హృదయాల్లో, వారి జీవితాల్లో వారి పశ్చాత్తాపడుతుండగా ఈ మధ్యాహ్న సమయమందు పశ్చాత్తాపంతో నింపబడి మీ సన్నిధిలో వేడుకొని చుండగా వారి జీవితంలో ఒక నీటి ఓట ఉబ్బుకొనుగాక, వారి జీవితంలో ఒక జీవజల నది ప్రవహించునుగాక, శ్రేష్టమైనటువంటి నది యొద్ద వారు నాటబడుదురుగాక, వారి కుటుంబం పతనమైపోయిన కుటుంబాలు మరలా తిరిగి సరిచేయబడునుగాక. ఈ మధ్యాహ్న సమయం ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించు. ఈ వాక్య నామా హృదయాల్లో ఫలభరితంగా మార్చం. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. దుష్టుని చేత శోధించబడుతున్న వారికి విడుదల దయచి, ఎందరి గృహాల్లో నీరు లేదో ఆ గృహాల్లో నీరు ఒబికింప చేయండి. అపవిత్ర ఆత్మలను తొలగించండి. మీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించండి. ఎంతవరకు నాయనా వెత్తబడిన ప్రతి మాటలు నామా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ మీ ఆత్మ చేత నింపి నడిపించమని, ఎందుకు పనికిరానని వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.